హలో గైస్, లాస్ట్ వీడియోలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసాం. ఈ వీడియోలో వనజంగి చూసేద్దాం. ముందు రోజు నైట్ డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 3కే లేచి రెడీ అయిపోయాం. 4:30కి స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్ నుంచి. యాక్చువల్గా మా పాపని మా మమ్మీతో ఉంచేసి వెళ్దాం అనుకున్నాం. ఈలోపు మా పాప ముందే లేచి కూర్చుంది. సో ఇంకా ఫుల్లీ ప్యాక్డ్గా తనని కూడా రెడీ చేసేసి తనని కూడా మాతో పాటు పట్టుకు వెళ్ళిపోయాం. మా హోటల్ నుంచి వనజంగి చెక్ పాయింట్ జస్ట్ 7 km. వనజంగి హిల్స్కి 3 స్టేజెస్ ఉంటాయి. చెక్ పాయింట్ నుంచి మనం పార్క్ చేసుకోవాలి ఒక దగ్గర కార్స్ అన్నీ. అక్కడి నుంచి స్టేజ్ 1కి వెళ్ళే రోడ్ అస్సలు బాగోదు. సో మనం మన కార్స్తో వెళ్ళలేము. సో అక్కడే పార్క్ చేసుకొని సైడ్లో పార్కింగ్ దగ్గర నుండి జీప్స్ ఆటోస్ ఉంటాయి. నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని జీప్స్లో పట్టుకు వెళ్ళిపోవడం బెటర్. 100 రూపీస్ per person తీసుకుంటారు. మేమైతే జీప్ ఎక్కేసాము. జీప్స్ అండ్ ఆటోస్ స్టేజ్ 1 వరకే రాగలవు. అక్కడి నుంచి కంపల్సరీగా ట్రెక్కింగ్ చేయాల్సిందే. 2 to 3 km ఉంటుంది. స్టేజ్ 2 దగ్గర మనకి ఇక్కడ కాఫీ, టీ, చిన్న పాన్ షాప్స్ లాంటివి ఉంటాయి. ఇంకా పీక్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకొక కొండ ఎక్కాల్సి ఉంటుంది. వ్యూ అయితే స్టేజ్ 2లో కూడా బాగా కనిపిస్తుంది. ఇంకా పీక్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా బాగా కనిపిస్తుంది. సో పీక్కి వెళ్ళలేదని ఏం బాధపడక్కర్లేదు. రెండింటి దగ్గర చాలా బాగా కనిపిస్తాయి. మేమైతే స్టేజ్ 2 వరకే వెళ్ళాము. ఇంకా పీక్కి వెళ్ళలేదు. స్టేజ్ 2 నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సన్ రైజ్ మనకి స్ట్రైట్గా వస్తుంది. కంపల్సరీగా ఫ్లాష్ లైట్స్ విడిగా పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే అమెజాన్లో తీసుకున్నాం. చూసారా, పీక్కి వెళ్ళే వాళ్ళు దారి చూపిస్తున్నాం మీకు ఆ ఫ్లాష్ లైట్తోనే. చాలామంది అడిగారు మమ్మల్ని అక్కడ ఎక్కడ తీసుకున్నారు అని. మీకు లాస్ట్లో చూపిస్తాను రోడ్ అది ఎలా ఉందో. ట్రెక్కింగ్ చేసిన వే కూడా మీకు చూపిస్తాను. రిటర్న్ అవుతున్నప్పుడు వీడియో తీస్తాను. రైజ్ అవ్వగానే మేమైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ అవ్వడానికి. ఎందుకంటే మళ్ళీ రష్ పెరిగిపోతే మళ్ళీ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కార్స్ అన్నీ ఒకేసారి బ్లాక్ అయిపోతాయి. సో కార్స్ ఉన్న వాళ్ళు పార్కింగ్ దగ్గరికి చాలా ఫాస్ట్గా ముందే మూవ్ అయిపోవాలి. ఇదిగోండి, ఇదే ట్రెక్కింగ్ వే.
సో ఇదంతా మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఆ పాయింట్కి వెళ్తే స్టేజ్ 1కి మళ్ళీ చేరుకుంటాం. స్టేజ్ 1 దగ్గర నుంచి మళ్ళీ మనకి ఆటోస్ జీప్స్ దొరుకుతాయి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి. కార్లో రిటర్న్ స్టార్ట్ అవుతున్నప్పుడు కిందన మంచి లొకేషన్స్ కనిపిస్తాయి, అక్కడ కూడా వీడియో తీసుకున్నాం. రీచ్ అయిపోయాం స్టేజ్ 1కి. ఇక్కడ నుంచి ఆటోస్ అండ్ జీప్స్ దొరుకుతాయి అన్నాను కదా. ఇక్కడైతే పొద్దున్నే చికెన్ కబాబ్లు అవి అమ్మేస్తున్నారు. అసలు ఎవరు తింటారో నాకైతే అర్థం కావట్లేదు ఇంత పొద్దున్నే. అక్కడైతే ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసారు. అరకు ట్రెండ్ ఇక్కడ సెట్ చేస్తున్నారు. సో పార్కింగ్ అన్నాను కదండి, పార్కింగ్ అంటూ సెపరేట్గా ఒక ప్లేస్ అనేది ఉండదు. అందరూ రోడ్ పక్కనే పార్క్ చేసేసుకుంటారు లైన్గా. సో మనం ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ నుంచి మనం తీసుకొని మన కార్ని కిందకి స్టార్ట్ అయిపోవాలి. చాలామంది ముందు రోజు నైటే పాడేరు వచ్చేసి క్యాంపింగ్ రిసార్ట్స్లో ఉంటారండి. అది వనజంగి చెక్ పాయింట్ దగ్గరలో ఉంటాయి. చాలా క్యాంపింగ్ రిసార్ట్స్ ఉంటాయి. 1000 ఎంతో పడుతుంది 1 టెంట్. సో అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోతారు. సో ఇదే మా 3 డే ట్రిప్. 3rd డే మార్నింగ్ వనజంగితో ఎండ్ అయిపోయింది. సో రిటర్న్ బ్యాక్ టు పాడేరు టు వైజాగ్. సో ఇదే మేమున్న హోటల్ శ్రీ వెంకటేశ్వర ఇన్. కింద టీ టైం ఉంటుంది. హోటల్ అయితే చాలా బాగుంది. రూమ్ 2000 తీసుకున్నారు. 4 బెడ్స్. ఇలా సెపరేట్గా కూడా ఉంటాయి, కలిసి కూడా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. సో రిటర్న్లో మోదకండమ్మ వారి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మాడుగుల దగ్గర మాడుగుల హల్వా తీసుకొని రిటర్న్ అయిపోయాం వైజాగ్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.